హలో, వెల్కమ్ టు శ్రీపన్న ఎక్స్క్లూజివ్ కలెక్షన్స్. ఇవాళ వీడియోలో బ్యూటిఫుల్గా డిఫరెంట్గా డిజైన్ చేసిన కలెక్షన్స్, కొన్ని సెట్స్, అలా డిఫరెంట్గా యూనిక్గా మేక్ చేసిన కలెక్షన్ అంతా కూడా మీతో షేర్ చేస్తాను. దానికంటే ముందు ఇంకా సబ్స్క్రైబ్ చేసేసుకుని వాళ్ళు ఎవరు ఉంటే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసేసుకోండి అండ్ కంపల్సరీగా ఈ వీడియోని లైక్ చేయండి. సో ఇవాళైతే పర్ఫెక్ట్గా నేను ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్న హ్యాండ్మేడ్ డిజైన్స్ అయితే మీతో షేర్ చేస్తాను అండ్ మై ఫేవరెట్ డిజైన్స్ అవన్నీ కూడా. బట్ దిస్ ఈజ్ అ బ్యూటిఫుల్ గివ్ అవే గిఫ్ట్ ఫర్ దిస్ వీడియో విచ్ ఐఎమ్ గోయింగ్ టు గివ్. ఓకే, ఆన్లైన్లో పర్చేస్ చేయలేని వాళ్ళు డైరెక్ట్గా షాప్ నుంచి పర్చేస్ చేసుకోవచ్చు. షాప్ అడ్రస్ వచ్చేసి హనంకొండ, అదాలత్ సర్కిల్, నియా డిమార్ట్ బిసైడ్స్ వుడ్లాండ్ షో. సో ఫస్ట్ సెట్ వచ్చేసి దిస్ ఈజ్ మీరు ఈ పాటికి గుర్తుపట్టే ఉంటారు, ఆల్ దీస్ ఆర్ ద పలకసర్లు. ఇది మన దగ్గర అయితే చాలా ఫేమస్, చాలా హిట్ ఐటమ్ అని చెప్పొచ్చు. ఆల్మోస్ట్ ఇందులో దాదాపుగా అన్ని సైజెస్లో, అన్ని డిజైన్స్లో కొన్ని ఇయర్స్ నుంచి మేక్ చేస్తూనే ఉన్నాం. ఎవ్రీ ఇయర్ మీకు ఏదో ఒక టైంలో చూపిస్తూనే ఉంటాను పలకసర్లలో ఎన్ని వెరైటీస్ ఉన్నాయి, ఎన్ని చేసుకోవచ్చు అని. బట్ ఈసారి కొంచెం డిఫరెంట్గా యూనిక్గా ఉండే కలర్స్ నేను చూసేసుకున్నాను. రాదర్ దాన్ ఇంత ముందుకు లాంగ్ బ్యాక్ అయితే బ్లాక్లో, రూబీలో, అలా ఇంకొంచెం పెద్ద సైజులో అయితే డబల్ లైన్లో అలా డిఫరెంట్గా మేక్ చేసేసుకున్నాం. బట్ ఈసారి కొంచెం నాకు ఎంటైర్లీ డిఫరెంట్గా ఇవ్వాలి అనిపించింది కలెక్షన్ అనేది. బేస్డ్ ఆన్ దట్ నేను దీన్ని మేక్ చేశాను అనమాట. ఇవి వచ్చేసి ఏంటంటే సీజెడ్ బీడ్స్. మీకు దీని ఫినిషింగ్ ఇలా పట్టుకుంటేనే అర్థమవుతుంది. అండ్ ఇవన్నీ కూడా మల్టిపుల్ కలర్స్లో చూసేసుకున్నాను. బ్లూ కలర్ షేడ్స్లో వచ్చేస్తాయి అన్నమాట ఇవన్నీ కూడా. చూడండి, దాదాపుగా అన్ని బ్లూ షేడ్స్లో, లైట్ బ్లూ, డార్క్ బ్లూ, వైలెట్, పర్పుల్, అలా డిఫరెంట్ కాంబినేషన్లో ఉన్న సీజెడ్ బీడ్స్. మీరు వీటిని డైరెక్ట్గా గోల్డ్లో వేసుకోవచ్చు. బట్ ఫర్ షూర్ మీరు కొంచెం కేర్ఫుల్గా వాడుకుంటే ఈ మాల దీన్ని గోల్డ్లో రీమేక్ చేయాల్సిన అవసరం రాదు. ఎందుకంటే నేను దీన్ని పర్ఫెక్ట్ లెంత్లోనే ఇచ్చాను, 22 ఇంచెస్లో ఇచ్చాను. సో ఇది బాడీ మీద పడే ఛాన్సే లేదు. పలకసర్లు బేసికల్గా ఏంటంటే వెయిట్ ఎక్కువగా ఉంటాయి అండ్ పాలిషింగ్ కూడా ఎక్కువ కన్సెప్షన్ ఉంటుందన్నమాట. దట్ ఈజ్ అ స్పెషాలిటీ ఆఫ్ దిస్ పలకసర్లు. దీని బరువు ఎక్కువే ఉంటుంది, బీడ్స్ బరువు ఎక్కువ ఉంటుంది, దీనికి పాలిషింగ్ ఎక్కువ పడుతుంది. దీని కట్టింగ్ అనేది ఎంత ట్రాన్స్పరెంట్గా ఉంటుందో చూడండి. అన్ని సైడ్స్ నుంచి షైనింగ్ వస్తుందన్నమాట. మన ఏమంటారు, రా గోల్డ్ బంగారం ఉంటుంది కదా, మేకింగ్ చేయకుండా మనము పీసెస్ కొనుక్కుంటాం కదా, చిన్న పీసెస్ 1 grams 2 grams అలా కొన్ని పీసెస్ లాగా చేసుకొని ఉంటుంది కదా, వంతుల గోల్డ్ బిస్కెట్ బంగారం. అలాంటి పీసెస్ చేస్తే ఎలా ఉంటుందో అదే పలకసర్లు అన్నమాట. అమ్మమ్మలకు, నానమ్మలకైతే చాలా ఉంటుండే వీటిలో డిజైన్స్. అదేంటో ఎందుకో అంటే ఓల్డ్ డిజైన్స్ని ఎక్కువగా రీమేక్ చేయాలనిపిస్తుంది నాకు. ఎక్కువగా ఎక్కడ లేని ఉత్సాహం వస్తుందన్నమాట. పాత డిజైన్స్ అన్నీ తీసుకొచ్చి ముందేసి మళ్ళీ మేక్ చేస్తుంటే కొత్తగా అనిపిస్తుంది. అవి మళ్ళీ వేసుకోవాలి అనిపిస్తుంది మెడలో. సో అందుకనే ఎప్పుడు పలకసర్లను స్టాక్లోకి వచ్చినా కూడా మన దగ్గర అయితే ఒక 500 నుంచి 700 లైన్స్, అంటే ఈ లైన్స్ వరకు అనమాట. అంత మెటీరియల్ నేను రెడీగా పెట్టేసుకుంటాను అనమాట. వాటిలో ఇంకా రకరకాల డిజైన్స్ చేయొచ్చు. డిఫరెంట్గా కస్టమర్స్ కూడా వస్తూ ఉంటారు, పలకసర్లు మా దగ్గర ఉన్నవి బీడ్స్ ఇలా చేసి ఇవ్వండి, అలా చేసి ఇవ్వండి అని. సో ఎప్పుడైతే రీస్టాక్ అవుతుందో అప్పుడు సరిపడా పెట్టేసుకుంటాను అనమాట రా మెటీరియల్ అంతా. సో అలా అనుకొని చేసిన డిజైన్స్లో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ డిజైన్. మీకు ఇందులో రెగ్యులర్ గ్రీన్, రెగ్యులర్ రూబీ, రెగ్యులర్ బ్లాక్, అలా డిఫరెంట్గా వేక్ చేసేసుకోవచ్చు. మీకు అలా కావాలంటే చెప్పండి, నేను చేసిస్తాను. ఈవెన్ చేతన్ రూబీలో కూడా బాగుంటుంది. బట్ వాటన్నిటితో పోలిస్తే నాకు ఇది యూనిక్గా అనిపించింది. లేదు మీకేమైనా అలా డిఫరెంట్ కలర్ కాంబినేషన్లో చేసి పెట్టండి అంటే ఒక సింగిల్ వీడియో పెడతాను. బట్ దట్ బేస్డ్ ఆన్ యువర్ రిక్వైర్మెంట్. మీరు అలా ఏమైనా ఎక్స్పెక్ట్ చేస్తే కనుక నాకు మెసేజ్ చేయండి, అన్ని కలర్స్లో చేసి పెట్టేస్తాను. కాకపోతే మెటీరియల్ డిఫరెంట్గా ఉంటుంది. ఇక్కడ నేను ఏంటంటే సీజెడ్స్ యూజ్ చేశాను కాబట్టి ఎక్స్ట్రీమ్గా కనిపించేస్తుంది. ఇంకా మన బడ్జెట్ని బట్టేసి దాన్ని బట్టి మనం మేక్ చేసుకుంటూ పోవచ్చు. దిస్ ఈజ్ అ పర్ఫెక్ట్ ఎనీ కైండ్ ఆఫ్ బ్లూ షేడ్స్ మీదికి పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. ఇట్స్ అ మోర్ యూనిక్ అండ్ మోర్ బ్యూటిఫుల్. సో గోల్డ్ ప్యాటర్న్లో ఉన్న ఎలాంటి ఇయర్ రింగ్స్ మీదకైనా ఇది పర్ఫెక్ట్గా మ్యాచ్ అవుతుంది, హ్యాపీగా పెట్టేసుకోవచ్చు.
లేదు అంటే ఏవైనా బిగ్ సైజ్ ఆఫ్ గోల్డ్ స్టడ్స్ కానీ, గోల్డ్ పాలిషింగ్లో ఎలాంటి ఇయర్ రింగ్స్ కానీ, బుట్టాలు కానీ అలా ఎలా పెట్టుకున్నా అది పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. ఓకేనా. 5 లైన్స్ వచ్చేస్తాయి. అప్రాక్సిమేట్లీ 22 ఇంచెస్ వరకు వచ్చేస్తుంది. దిస్ ఈజ్ అ కంటిన్యూషన్గా ఉంటుంది. బ్యాక్ అ స్మాల్ పోర్షన్ ఆఫ్ ఎక్స్టెన్షన్ చైన్ ఇచ్చేసాము. దట్స్ మోర్ దెన్ ఎనఫ్ అండ్ యూ ఫీల్ మోర్ కంఫర్టబుల్ అండ్ మోర్ రియలిస్టిక్ ఆఫ్టర్ వేరింగ్ దిస్. దట్ ఈస్ 2350 ఈజ్ అ ప్రైస్. కావాలి అనుకునే వాళ్ళు ఇలాగే స్క్రీన్ షాట్ తీసేసుకోండి. ఓకే. అండ్ నెక్స్ట్ ఇదే డిజైన్ని ఇంకొక డిఫరెంట్ కలర్ కాంబినేషన్లో చేసేసాను. ఐ విల్ షో యూ దట్ ఆల్సో. సో నెక్స్ట్ వచ్చేసి దిస్ ఈజ్ ఆఫ్ గ్రే కలర్ బీడ్స్ అనమాట. మంచి ఎలా అంటే యాష్ కలర్లో వస్తుంది. కరెక్ట్ కాంబినేషన్ ఆఫ్ శారీ కట్టేసి వేయాలి, కానీ మీరు ఏ గోల్డ్ సెట్ కూడా దీని కిందికి పనికిరాదు. ఎందుకంటే గోల్డ్ సెట్స్ మనలాగా చూసి అదే షోరూంలో కొనుక్కొని ఏ మామిడి పిందెల హారము, ఏమనాలి ఏ మువ్వల హారము, లేదు అంటే కాసుల పేరు 100 మధ్య దగ్గర ఉండొచ్చు. కానీ ఇలా మన కోసం మనం డిజైన్ చేసిన సెట్స్ ఉంటాయి చూసారు, అది చాలా అరుదు. ఇవ్వండి, ఇవి కూడా మళ్ళీ నేను సీజెడ్ బీడ్సే చూసేసుకున్నాను. రెగ్యులర్గా యూజ్ చేసే స్పిన్నల్ కాదు. ఎగ్జాక్ట్గా మీకు కలర్ రిఫ్లెక్ట్ అవుతుంది, చూసుకోండి. ఇవన్నీ ఎలా అంటే గ్లాస్ బీడ్స్ లాగా ఉంటాయి, రియలిస్టిక్గా ఉంటుంది. మీకు పట్టుకుంటే దీని క్వాలిటీ అర్థమవుతుంది. ఆల్ దీస్ ఆర్ ద సీజెడ్ బీడ్స్. తెలిసిపోతుంది ఇవి రియలా కాదా, ఎలా ఏంటి అని. లైట్ గ్రే కలర్లో ఉంటాయి అన్నమాట. యాష్ గ్రే, సమ్ కైండ్ ఆఫ్ లైట్ పర్పుల్, లైట్ బ్లూ షేడ్స్ మీదకి, అన్నిటి మీదకి మనం దీన్ని వేయవచ్చు. ఫర్ ష్యూర్ యూ విల్ బీ వెరీ యూనిక్ ఆఫ్టర్ వేరింగ్ దిస్, నో డౌట్. అందులో మీకు ఎటువంటి అనుమానం లేదు. నన్ను నమ్మి మీరు హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు. అండ్ దీస్ ఆర్ ఆల్ టైమ్ ఫేవరెట్ కలెక్షన్స్. పర్టికులర్గా నా ఫేవరెట్ కలెక్షన్ అని చెప్పొచ్చు. దీంట్లో ఎన్ని కలర్స్లో మేక్ చేసుకున్నా నా బుద్ధి అయితే తీరదేమో బహుశా. ఇంకా 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 మనసు ఇలా 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 లబ్డబ్ అని కొట్టుకుంటుంది చూసారా, అలా కొడుతూనే ఉంటుంది. అబ్బా పలకసర్లలో ఈ కలర్ చేయలేదు, అబ్బా ఇందులో చేస్తే ఇంకా బాగుండేది, ఇదే ఇంకా దీని మీదకి అలా లాగేస్తుంటుంది అనమాట. మీరు ఎప్పుడైనా టైం ఉన్నప్పుడు ఓల్డ్ వీడియోస్ చూడండి, ఖచ్చితంగా దొరుకుతూనే ఉంటాయి మీకు పలకసర్లలో మోర్ నెంబర్ ఆఫ్ డిజైన్స్. దట్ ఈస్ అ స్పెషాలిటీ ఆఫ్ ద పలకసర్లు. మనం వాడినంత విచ్చలవిడిగా వీటిని బహుశా ఎవరు వాడరేమో, అంటే అంత పిచ్చి ఉండదేమో ఎవరికి. ఎవరికైనా పిచ్చి ఎక్కువగా ఉంటే వాటి మీద రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు కదా, నేను అలాగే అనుకోండి. మీ దగ్గర కనుక ఈ కలెక్షన్ లేకుంటే ఒక్కసారి ఆర్డర్ చేసి చూడండి, దీని బ్యూటీ ఏంటి అనేది మీకు రిఫ్లెక్ట్ అవుతుంది. అండ్ ద ప్రైస్ ఈజ్ సేమ్ 2350. అండ్ దయచేసి నన్ను నమ్మండి, నేను ఇంకా దీంట్లో మేకింగ్ ఛార్జెస్ అవన్నీ నేను యాడ్ చేయలేదు. ఎందుకంటే వీటికి ఎక్కువ కాస్ట్ ఉంటుంది పల్కసర్లకి. అట్ ద సేమ్ టైం నేను ఇంటెన్షనల్గా సీజెడ్ బీడ్స్ చూసేసుకున్నాను. ఇది ఎక్కువ కాస్ట్, ఇది ఎక్కువ కాస్ట్. ఇంకా ఒరిజినల్గా దీని ప్రైస్, షిప్పింగ్, మేకింగ్ ఇవన్నీ వేస్తే నేను ఇంకొక 300-400 అలా యాడ్ చేయాల్సి వస్తుంది. బట్ మీరు ఎంతమంది అంతవరకు బేర్ చేస్తారో నాకు తెలియదు అవన్నీ. అందుకని అవన్నీ నేను షిప్మెంట్ అవన్నీ తీసేసాను. జస్ట్ మెటీరియల్ ఛార్జెస్ వేసి ఇది మేక్ చేశాను, నన్ను నమ్మండి. ఎందుకు అంటారా, ఇదిగో వీటి మీద ఉన్న ప్రేమ అంతే. వీటిని అందరి దగ్గరికి ఇంకా రీచ్ అవుతే ఇంకా వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారేమో అని అనిపించింది నాకు. యూ కెన్ సీ దిస్ బ్యూటీ. ఇట్స్ అ బ్యూటిఫుల్ కలెక్షన్. జస్ట్ ఎగ్జాక్ట్గా చూసేసుకోండి కలర్ అనేది. ఎగ్జాక్ట్గా నేను చేతి మీద పెడుతున్నాను కదా, అదే మీకు రిఫ్లెక్ట్ అవుతుంది. లైట్ గ్రే, లైట్ యాష్ కలర్. బట్ ఒక్క రిక్వెస్ట్ ఏంటంటే, మోస్ట్ ఆఫ్ ద ఐటమ్స్ ఏంటంటే నేను ఎక్కువగా అయితే హ్యాండ్మేడ్ జ్యువెలరీ ఎక్కువ చూపిస్తూ ఉంటాను. సో కొంచెం డిస్పాచ్ చేయడానికి, ఇప్పుడు ఈ ఐటమ్ ఉందనుకోండి, నేను కలర్ ఆప్షన్స్ కూడా చెప్పాను, 2 కలర్స్లో చేసుకున్నాను. అండ్ ఒకటే రోజు ఒక 15 ఆర్డర్స్ వచ్చాయి అనుకోండి, డిస్పాచ్ చేయడానికి కొంచెం టైం పడుతుంది. ఎందుకంటే ఇదంతా కూడా మాన్యువల్ వర్క్. ఏదో రఫ్గా ఇప్పుడు నేను చెప్పేసి 10 నిమిషాలలో ఒక సెట్ మేక్ చేసేసి మరో 11 నిమిషాల్లో డిస్పాచ్ చేసేస్తాను, రేపటికల్లా అందుతుంది అనడానికి అదేదో ఉప్పు పప్పు కాదు కదా. జ్యువెలరీ అంటే మేక్ చేయడానికి కొంచెం టైం పడుతుంది. కాస్త ఓపిక మీకు కావాలి, నాకు అంతకంటే ఎక్కువ కావాలి. దయచేసి అర్థం చేసుకోండి. అండ్ ఇంకొకటి ఏంటంటే, హ్యాపీగా చెప్తున్నాను, బట్ అందులో దాని వెనకాల కొంచెం బాధ కూడా ఉంది. ఏంటంటే వెరీ ఓల్డ్ వీడియోస్ కూడా తీసుకొచ్చి నా ముందు పెడతారు.
అది నాకు చాలా సంతోషమైన విషయం అనమాట. ఆ ఓల్డ్ వీడియోలో మేకింగ్ ఐటమ్ ఉంటుంది, నెక్స్ట్ డే కల్లా డిస్పాచ్ అంటారు, ఆ నెక్స్ట్ డే కల్లా షిప్మెంట్ మాకు రావాలి అంటారు. ఒక్కసారి ఆలోచించండి, ఈవెన్ మీరు 1 year బ్యాక్ పెట్టిన వీడియో కూడా నేను రీమేక్ చేసి ఇస్తూ ఉంటాను మీకు, మెటీరియల్ అవైలబుల్గా ఉంటే. అవన్నీ చేయడానికి అంటే రెగ్యులర్ ఆర్డర్స్తో పాటుగా అది మేక్ చేయడానికి కొంచెం టైం పడుతుంది, కాస్త ఓపిక పట్టండి. ఎందుకంటే ఎక్కువ వాటికైతే నేను మీకు హ్యాండ్మేడ్ జ్యువెలరీ చూపించేస్తున్నాను కాబట్టి. ఇదంతా కూడా సెన్సిటివ్ వర్క్ అండి, కొంచెం అర్థం చేసుకోండి. ఓకేనా. 2350 ఈజ్ అ ప్రైస్. నెక్స్ట్ దీంతో పాటుగా ఒక అందమైన నల్ల పూసలు చూపించేస్తాను. ఏంటి ఇందులో మీరు చెప్పే అందం ఏంటి అనుకోవద్దు. మీకు తెలియని అందం కాదు, మీకు తెలియని డిజైన్ కాదు, కాకపోతే మీరు గోల్డ్లో చూసుంటారు, నేను 1 గ్రామ్లో చూపిస్తున్నాను. అండ్ ఇవన్నీ కూడా స్పిన్నల్స్ కట్టుతీగతో అల్లుకుంటూ వెళ్ళామన్నమాట. 4 lines వస్తుంది, మీకు 24 inches లెంత్లో వచ్చేస్తుంది అనమాట. ఇదంతా కూడా ఇదంతా సన్నని అల్లకం, మధ్యలో ఒక పైప్ లాగా వచ్చేస్తుంది డిజైన్ అనేది. జస్ట్ ఒక పైప్ లాగా వచ్చేస్తుంది, మళ్ళీ బ్లాక్ బీడ్స్, మళ్ళీ కొంత దూరం బ్లాక్ బీడ్స్ తర్వాత మళ్ళీ పైప్స్ లాగా వచ్చేస్తాయి. ఇలా అల్లుకుంటూ వెళ్ళామన్నమాట. ఇది 4 linesలో లెంత్ వచ్చేసి మీకు 24 inches ఉంటుంది. లైన్ అంతా కూడా ఇదిగో ఇలా వచ్చేస్తుంది. అంటే షార్ట్ లెంత్లో వేసి చూసి ఉన్నాం కదా, ఒకసారి లాంగ్ లెంత్లో కూడా వేస్తే బాగుంటుంది అనిపించింది. బట్ అల్లకము, నీట్నెస్, స్మూత్నెస్ చూడండి ఎంత బాగుంది అనేది. జస్ట్ ట్రస్ట్ మీ అండ్ ఆర్డర్ మీ. పర్ఫెక్ట్ గోల్డ్ కాపీ అనమాట. మీరు మెడలో వేశారు అంటే ఎంత బాగుంది, ఎప్పుడు చేయించుకున్నాం అడగాలి. ఇది అలాగే ఉంటుంది, అడిగేలానే ఉంటుంది. అండ్ పాలిషింగ్ వచ్చేసి గోల్డ్ పాలిషింగ్. జస్ట్ సన్నని అల్లిక ఎంత బాగుందో కదా. ఎలాంటి శారీస్ మీదకి వేసినా చక్కగా ఉంటుంది. నల్ల పూసలు మీ దగ్గర లేవు అని నేను చెప్పట్లేదు, ఈ డిజైన్లో ఉండకపోవచ్చు. ఒకసారి వర్క్ అయితే బాగుంది, ఒక్కసారి ఆర్డర్ అయితే చేసి చూడండి. కొన్ని 10లలో ఉండొచ్చు మీ దగ్గర నల్ల పూసలు. ఎక్కువ అయితే షార్ట్ లెంత్లో ఉండొచ్చు, లాంగ్లో ఎక్కువగా లేకపోయి ఉండొచ్చు. ఒకసారి ట్రై చేయండి, బాగుంటుంది. ఇదంతా అల్లిక 4 linesలో ఇచ్చాము. అండ్ ప్రైస్ ఫర్ దిస్ ఈజ్ 900. దయచేసి ఎక్కువ అనుకోవద్దు, ప్రతి ప్రైస్కి ఆలోచించే ట్యాగ్ చేసేస్తాము. దిస్ ఈజ్ 4 lines, లెంత్ వచ్చేసి 24 inches. అండ్ కంప్లీట్గా బ్యాక్ వరకు మీకు ఇలాగే వచ్చేస్తుంది. జస్ట్ 1 or 2 rings వచ్చేస్తాయి. ఎంత నెక్కైనా ఎలాంటి వాళ్ళకైనా పర్ఫెక్ట్గా సూట్ అవుతుంది. బేస్డ్ ఆన్ దట్ యూ జస్ట్ అనలైజ్. అంటే ఒక ప్రైస్ కోట్ చేస్తున్నామంటే గుడ్డిగా కోట్ చెయ్యము. అండ్ క్వశ్చన్ మార్క్స్ అవన్నీ పెట్టకండి మీరు. అది లెంత్ని మేము యూజ్ చేసిన పాలిషింగ్ని, మెటీరియల్ని బట్టి ఉంటుంది. అండ్ రిమెంబర్ దట్ యూట్యూబ్లో కోట్ చేసేదంతా కూడా హోల్సేల్ ప్రైస్. మళ్ళీ మీరు షాప్లోకి వచ్చేసి ఆఫ్లైన్లో మాకు ఎంత తగ్గిస్తారు అంటే, అమ్మ ఏ బిజినెస్ ఇప్పుడు అలా లేదు. వెరీ లెస్ మార్జిన్స్తో బిజినెస్ రన్ అవుతున్నాయి. దయచేసి మీరు ఆఫ్లైన్లో కొన్నా, ఆన్లైన్లో కొన్నా పర్చేసెస్ కాస్ట్ ఈజ్ సేమ్. మీరు షాప్లోకి వచ్చి కొన్నా మహా అయితే నేను షిప్పింగ్ మైనస్ చేస్తాను తప్ప ప్రైస్ ఈజ్ సేమ్. ఓకే, 900 ఈజ్ ద ప్రైస్. ఎక్కువగా రీసెల్లర్స్ వాళ్ళ కోసం సపోర్ట్ చేయడానికే ఈ ప్రైస్ ఇస్తున్నాము. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ కలెక్షన్ ఇన్ ద పర్ల్స్. ఇది వచ్చేసి పెండెంట్, ఇదిగోండి ఇలా వచ్చేసింది కంప్లీట్గా. పెండెంట్ అంతా కూడా అన్కట్ స్టోన్ వర్క్ వచ్చేసింది జడా కుందన్లో. అండ్ యూ కెన్ జస్ట్ సీ ద సైజ్ ఆఫ్ ద పెండెంట్. ఇలా వచ్చేసింది బ్యాకర్ పార్ట్. ఓకే, సో ఇక్కడ నేను యూజ్ చేసింది ఏంటంటే రైస్ పర్ల్స్. ఇది సరోస్కి రైస్ పర్ల్. జనరల్గానైతే మనము మామూలుగా అల్లకంలో చూస్తుంటాం కదా, అవి సెమీ ప్రీషియస్ దాంట్లో చూస్తాము. బట్ ఈసారి నేను ఇంటెన్షనల్గా ఈ సరోస్కీలో రైస్ పర్ల్స్ వచ్చేసాయి అనమాట. ఇంతకుముందుకు సరోస్కీలో స్మాల్ రౌండ్ పర్ల్స్ ఉంటుండే కదా, ఇప్పుడు సరోస్కీలో రైస్ పర్ల్స్ వచ్చేసాయి. ఎంత బాగుంది. ఒక హారం సరిపోతుంది, ఇంకేం అక్కర్లేదేమో అనిపిస్తుంది నాకు. మీరు ఎన్నన్నా చెప్పండి, ముత్యాల హారం ఉందా లేదా, మీ జ్యువెలరీ బాక్స్లో ముత్యాల హారం ఉందా లేదా, అంతే. అది క్వశ్చన్.
లాంగ్ లెంత్లో వచ్చేస్తుంది. 24 ఇంచెస్. జడా వర్క్లో ఉన్న ఎలాంటి బుట్టాస్కి కానీ లేదంటే ఏవైనా స్టడ్స్కి కానీ పేరప్ చేసేసుకోండి. చాలా చాలా చక్కగా ఉంటుంది. అండ్ ద సైజ్ ఆఫ్ ద పెండెంట్ ఈస్ యూ కెన్ జస్ట్ సీ దిస్. ఇట్ ఆల్మోస్ట్ కవర్డ్ హాఫ్ మై పామ్. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు జస్ట్ వెరీ 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 బ్యూటిఫుల్. దీంట్లో ఏంటంటే ఎ బిట్ ఆఫ్ సిల్వర్ అనేది మిక్స్ అవుతుంది మీకు, అందుకే అంత ఎక్స్ట్రీమ్ ఫినిషింగ్ వస్తుంది అన్నమాట. నార్మల్గా రాదు, ఇంకా ఎక్స్ట్రీమ్ అంటే ఎక్స్ట్రీమ్ ఫినిషింగ్. ఇది ఒక్కటి వేసేసుకుంటే సరిపోతుందేమో, ఎంత గ్రాండ్గా అంటే అంత గ్రాండ్గా ఉంది దిస్ వన్. ఓకే, అండ్ ద ప్రైస్ ఫర్ దిస్ ఈస్ 4950. ఇక్కడ యూజ్ చేసింది సరోస్కి రైస్ పర్ల్స్, సెమీ ప్రీషియస్ కాదు. అండ్ ద పెండెంట్ ఈస్ జడా కుందన్ పెండెంట్. బేస్డ్ ఆన్ ద క్వాలిటీ ఆఫ్ ద మెటీరియల్ మీకు ప్రైస్లో వేరియేషన్ అనేది ఉంటుంది, అదొక్కటి మీరు నోటీస్ చేయగలరు. ఓకే, అండ్ ద నెక్స్ట్ ఈస్ దిస్ ఈజ్ ద కంటే ప్యాటర్న్లో ఉన్న సెట్ అనమాట. ఇది మీకు ఇదిగో ఇలా వచ్చేస్తుంది. ఇక్కడ అన్నీ కూడా పీకాక్స్ వచ్చేస్తాయి. జడా వర్క్లో ఉంది ఇది. దీనికి అంతా కూడా ఇదిగో ఇలా స్టోన్ వచ్చేస్తుంది అన్నమాట. కంటే మీద ఇదంతా స్టోన్ వచ్చేస్తుంది. దిస్ ఈజ్ అ బ్యాకర్ పార్ట్. జస్ట్ నెక్కి పెట్టేసుకొని దీన్ని ఇలా దగ్గరకు అనుకోవడం అంతే సరిపోతుంది. దిస్ ఈజ్ అ సెట్. మోడర్న్గా ఉంటుంది, బాగుంటుంది. అప్ టు ద మార్క్, అంటే ట్రెండ్ని ఫాలో అవుతున్నాము, ఎస్ వీఆర్ ఫాలోయింగ్ ద ట్రెండ్ అనేంత బాగుంటుంది అన్నమాట. ఓకే, జడా వర్క్లో వచ్చేస్తుంది మీకు. ఇవన్నీ కూడా పీకాక్స్, ఇదంతా కూడా స్టోన్ వర్క్, గోల్డ్ పాలిషింగ్లో ఉంటుంది. నీట్ అండ్ బ్యూటిఫుల్. అండ్ ద ప్రైస్ ఫర్ దిస్ ఈస్ 1750. కావాలి అనుకునే వాళ్ళు ఇలాగే స్క్రీన్ షాట్ తీసేసుకోండి. ఓకే, అండ్ ద నెక్స్ట్ ఐ విల్ షో యూ వన్ మార్వెలస్ కలెక్షన్. దిస్ ఈజ్ ఆఫ్ కుందన్. ఇదిగోండి ఇలా వచ్చేస్తుంది సెట్ అంతా కూడా. ఇదంతా ఎలా వస్తుందంటే మీనాకారి వర్క్ వచ్చేస్తుంది, దట్టు విత్ గ్లాస్ స్టోన్ మీద వస్తుంది అన్నమాట. ఇది బ్యాకర్ పార్ట్ మీరు చూడండి, మీకు అర్థమవుతుంది. అండ్ ఇదంతా కూడా కుందన్ వర్క్. యూ కెన్ సీ హౌ బ్యూటిఫుల్ ఇట్ ఈస్. ఈ బేస్ వచ్చేసి మీకు నేవీ బ్లూ షేడ్లో వస్తుంది. మీకు ఇలా ట్రాన్స్పరెంట్గా పెడితే బ్లూ మీద వర్క్ కనిపిస్తుంది, చూసుకోండి. ఎక్సలెంట్ కలెక్షన్స్ అన్నమాట ఇవన్నీ కూడా. ఇట్స్ అ మోర్ బ్యూటిఫుల్ అండ్ మోర్ ఎలిగెంట్. అండ్ మీకు ఇయర్ రింగ్స్ కూడా ఎంత బ్యూటిఫుల్గా అంటే యూ జస్ట్ సీ హియర్ హౌ బ్యూటిఫుల్ ఇట్ ఈస్. ఇదిగోండి ఇలా వచ్చేస్తాయి. కింద బేస్ షేడ్ చూసుకోండి, బ్లూ ట్రాన్స్పరెంట్ బ్లూ వచ్చేస్తుంది అనమాట. అన్కట్ స్టోన్స్ వచ్చేసి ఇదిగో ఇలా వచ్చేస్తుంది. ఓకే, అండ్ ప్రైస్ ఫర్ దిస్ ఈస్ 2350. మీకు ఇందులో కలర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. మీకు ఒకటి ఏంటంటే మీకు పిక్లో వీడియోలో చూసిన దానికంటే కూడా రియల్గా చూస్తే ఇది చాలా బ్యూటిఫుల్గా ఉంది. అండ్ దిస్ ఈజ్ వన్ మోర్ ఆప్షన్, దట్ ఈజ్ ఆఫ్ గ్రీన్, డార్క్ గ్రీన్. దిస్ ఈజ్ డార్క్ గ్రీన్ మీద మీనాకారి వర్క్ వచ్చేసింది. దిస్ ఈజ్ అ బ్యాక్గ్రౌండ్ చైన్. అండ్ ఇది ఇలా డార్క్ గ్రీన్ మీనాకారి వర్క్ వచ్చేస్తుంది కంప్లీట్గా. ట్రాన్స్పరెంట్ గ్రీన్ వచ్చేస్తుంది. అండ్ ఇయర్ రింగ్స్ కూడా మీకు ట్రాన్స్పరెంట్ గ్రీన్లోనే వస్తాయి, ఇలా వచ్చేస్తాయి ఇయర్ రింగ్స్ కూడా. సో మీకు ఇందులో కలర్ చాయిస్ ఉంది. ఇంకొకటి ఏంటంటే ఇంకో కలర్ కూడా ఉంది, చూపిస్తాను. అది లైట్ గ్రీన్ అన్నమాట.
ఇదిగోండి, దిస్ ఈజ్ ఆఫ్ లైట్ గ్రీన్. ఓకే, ఇవన్నీ కూడా ప్రైసెస్ ఏమో లైట్ గ్రీన్ వాటికేమో ఇదిగో ఇలా వచ్చేసింది ఇయర్ రింగ్ అనేది. జస్ట్ హియర్ దీస్ ఆర్ ద ఇయర్ రింగ్స్ ఫర్ ద లైట్ గ్రీన్. మీరు ఒక్కసారి కలర్ ఆప్షన్స్ చూసుకోండి, ఏమేమి కలర్ ఆప్షన్స్ ఉన్నాయి అని. దిస్ ఈజ్ గ్రీన్, దిస్ వన్ ఈజ్ అ డార్క్ గ్రీన్. సో డార్క్ గ్రీన్ ఇయర్ రింగ్స్ వీటికి. ఓకే, అండ్ దిస్ ఈజ్ ఈ కలర్. 3 కలర్స్ అయితే ఆప్షన్స్ మీకు రెడీగా ఉంది స్టాక్. డార్క్ గ్రీన్, ఇది మింట్ గ్రీన్, ఇది నేవీ బ్లూ. ఆర్ఎల్స్ నేవీ బ్లూ అంటే ఎగ్జాక్ట్గా నేవీ బ్లూ లాగా కూడా లేదు, అది పర్పుల్ అని కూడా చెప్పొచ్చు, నేవీ బ్లూ అని కూడా చెప్పొచ్చు. మిక్సింగ్లో వచ్చేసింది కాబట్టి మీకు అలా కనిపించేస్తుంది, పర్టికులర్గా ఒక షేడ్ అని కాకుండా. దేనికి అదే అందంగా ఉంది చూడండి, దేనికి అదే అందంగా ఉంది. ద ప్రైస్ ఫర్ దిస్ ఈజ్ 2350. అలాంగ్ విత్ ద ఇయర్ రింగ్స్ ఐఎమ్ కోటింగ్ ద ప్రైస్. ఓకే, and the next is and these are the Swarovski pearls. Gold chain with the Swarovski pearls. టూ లేయర్డ్గా వచ్చేస్తుంది. అండ్ ఇదంతా కూడా చైన్, పర్ల్ చైన్, పర్ల్ చైన్. చాలా బాగుంటుంది, హ్యాపీగా వేసేసుకోవచ్చు, లైట్ వెయిట్గా ఉంటుంది. లెంత్ వచ్చేసి అప్రాక్సిమేట్లీ 17 to 18 ఇంచెస్ లెంత్లో ఉంటుంది. ఇలా వచ్చేస్తుంది మేకింగ్ అంతా కూడా మీకు. ఓకే, వెరీ వెరీ బ్యూటిఫుల్. మీరు క్యాజువల్ వేర్కి అయితే చాలా చక్కగా ఉంటుంది. సూపర్బ్ ఐటమ్. అండ్ ద ప్రైస్ ఫర్ దిస్ ఈజ్ 750. కావాలి అనుకునే వాళ్ళు ఇలాగే స్క్రీన్ షాట్ తీసేసుకోండి. And the next is this one. This is coral mala with a stone work. ఇదంతా కూడా కంప్లీట్గా కోరల్స్ వచ్చేస్తాయి. అండ్ విత్ మ్యాంగో పీసెస్ వచ్చేస్తుంది. ఇదంతా కూడా రూబీ అండ్ గ్రీన్ కాంబినేషన్ వచ్చేస్తుంది. ఇవన్నీ కూడా కోరల్స్. చిన్న చిన్న మ్యాంగో వచ్చేసి కిందంతా స్టోన్ వర్క్ వచ్చేస్తుంది అనమాట. లెంత్ వచ్చేసి అప్రాక్సిమేట్లీ 18 ఇంచెస్లో ఉంటుంది. అండ్ ద ప్రైస్ ఫర్ దిస్ ఈజ్ 850. కావాలి అనుకునే వాళ్ళు ఇలాగే స్క్రీన్ షాట్ తీసేసుకోండి. సో ఇవాళకైతే ఇవే కలెక్షన్స్. అండ్ నెక్స్ట్ వీడియోలో మరింత అందమైన జ్యువెలరీ కోసం మళ్ళీ ముందు ఉంటాను. అప్పటి వరకు ఇంకా సబ్స్క్రైబ్ చేసేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అండ్ కంపల్సరీగా ఈ వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.